2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఏ రోజు వస్తుంది? ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా కూడా ఆ రోజున కనుక ఉపయోగించుకోవాలి అంటే ఏ పనులు చేయాలి? చేయాల్సిన పూజా విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. డిసెంబర్ 30వ తారీఖు ఏకాదశి మంగళవారం అండి. అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా మనం ఎప్పటినుంచో అనాదిగా జరుపుకుంటూ ఉన్నామండి. దీన్నే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారనమాట. అసలు ఆ రోజునే వైకుంఠ ఏకాదశిని కానీ ముక్కోటి ఏకాదశిని కానీ ఎందుకు పిలుస్తారో, దానికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటి, ఆ రోజున చేయాల్సినటువంటి విషయాలేంటి, ఉపవాసం ఉంటే ఎవరు ఉండాలి, ఎలాంటి పదార్థాలు స్వీకరించవచ్చు, ఎలాంటి దీపం పెట్టాలి, ఎలాంటి దానం ఇస్తే మంచి జరుగుతుంది, ఏం చేస్తే ఎలాంటి సిద్ధిస్తాయి అనేటువంటిది మనం చూస్తే, అసలు వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మదేవుడి యొక్క చెవిలో నుండి మధుకైటభులు అనేటువంటి రాక్షసులు జన్మించండి. బ్రహ్మదేవుడి వద్ద అనేక వరాలు పొంది వేదాన్ని దొంగలించి దేవతలని ఋషుల్ని నానా రకాల హింసలు బాధలు పెడుతూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆ మధుకైటభులతో యుద్ధం చేయడం స్టార్ట్ చేశారండి. అయితే యుద్ధం చేసే క్రమంలో ఎన్నో వేల సంవత్సరాలు జరుగుతోంది, కానీ మధుకైటభులు గెలవట్లేదు, విష్ణుమూర్తి కూడా గెలవట్లేదు. యుద్ధం సరిసమానంగా జరుగుతోంది. ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక్క క్షణం యుద్ధాన్ని ఆపి, ఓ మధుకైటభులారా, మీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఏం కావాలో కోరుకోండి అని అంటారు. దానికి మధుకైటభులు ఆల్రెడీ వరగర్వంతో ఉన్నటువంటి వాళ్ళు, సో మేమే శక్తివంతమైన వాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని, మీరా మాకు వరం ఇచ్చేది, మేమే మీకు వరం ఇస్తాం, కావాలంటే కోరుకోండి, ఏ వరం కావాలో కోరుకోండి అంటారు. దానికి విష్ణుమూర్తి, మీరు నా చేతుల్లో మరణించాలి, లోక కళ్యాణము అనేటువంటిది జరగాలి అనే ఉద్దేశంతో మీరిద్దరూ కూడా నా చేతుల్లో మరణించాలి అని చెప్పి వరం అడుగుతారు. వాళ్ళు దానికి అంగీకరించి విష్ణుమూర్తి యొక్క చేతుల్లో వాళ్ళు మరణం అనేటువంటిది పొందుతారు. అలా మరణం పొందిన తర్వాత వారు వైకుంఠానికి, అంటే విష్ణుమూర్తి యొక్క చేతిలో మరణం పొందారంటే అది మామూలు మరణం అవ్వదు కదండి. వైకుంఠానికి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యం వాళ్ళకి దక్కుతుంది. సో వైకుంఠానికి వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు ఇద్దరూ కూడా ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తారు. అలా ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళేటువంటి వీళ్ళకి అప్పటిదాకా ఉండేటువంటి అహంకారము కానీ, గర్వము కానీ, ఆ వర బలము కానీ, లేకపోతే వాడిలో ఉండేటువంటి చెడ్డ లక్షణాలు, రజోగుణం అంతా కూడా తొలగిపోయి ఒకసారి జ్ఞాన వికాసము అనేటువంటిది కలుగుతుంది. సహస్రార చక్రము అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు చేసిన తప్పు అంతా కూడా తెలుసుకుంటారు. అయ్యా పరమాత్మ విష్ణుమూర్తి, నిన్న ఇప్పటి వరకు మేము గర్వంతో ఇంతలాగా మేము దూషించింది అనేటువంటిది తెలుసుకుని, ఇప్పటి నుంచి మేము ఏదైతే ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం మిమ్మల్ని చేసుకుని వచ్చామో, మాకు ఎలా అయితే సంతృప్తి కలిగిందో, మాకు ఎలా అయితే ఆత్మజ్ఞానం కలిగిందో, అలాగనే ఎవరైనా సరే ఈ రోజున ఉపయోగించుకుని నిన్ను ఏ విష్ణాలయంలో కానీ, విష్ణుదేవతా స్వరూపాన్ని కానీ ఉత్తర ద్వార దర్శనం గుండా నిన్ను దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఇలాంటి సమానమైనటువంటి ఫలితాలే ఇవ్వు స్వామి అని వరం తీసుకుంటారు. ఆ వరాన్ని తెలుసుకున్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా ప్రతి వైకుంఠ ఏకాదశి, అంటే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక శుక్లపక్ష ఏకాదశికి ఆ స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటికి, అంటే ఈ ఒక వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటాం. ఈ ముక్కోటి ఏకాదశికి స్వామి యోగ నిద్రలోంచి లేచి అందరికీ కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని ప్రసాదిస్తారు. సో అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందండి. ముక్కోటి దేవతలు మొక్కుతారు కాబట్టి. అయితే ఈ రోజున తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉండేటువంటి రామాలయం కానీ, విష్ణాలయం కానీ, కృష్ణాలయం కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఏది ఉన్నా పర్వాలేదు, చాలా స్పెషల్గా వేడుకగా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు ఆలయాల్లో ఉండి. ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదండి. ఏ సమయంలో దర్శనం చేసుకోవాలి అంటే, ఆ రోజంతా ఏ సమయంలోనైనా దర్శనం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా తెల్లవారుజామున సూర్యోదయం అవ్వకముందు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయండి. మూడోది ఏంటి అంటే, ఒకవేళ దగ్గరలో విష్ణాలయం లేని వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని నమస్కారం చేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. తరువాత నాలుగవది ఏంటి అంటే, ఆ రోజున తప్పకుండా తులసి పత్రితో స్వామిని పూజించాలి. మహదానంద పడతారంట ఆయన.
తులసి పత్రితో పూజిస్తే కనుక. తరువాత ఏంటి అంటే ఆ రోజంతా ఉపవాసం అనేటువంటిది ఉండాలి. ఉపవాసం చిన్నపిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ వర్తించదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉన్నప్పటికీ కూడా పళ్ళు స్వీకరించవచ్చు, తులసి జలము అనేటువంటిది తాగొచ్చు. సాయంత్రం ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు స్వీకరించవచ్చు. ఈ రకంగా ఉపవాసం పాటించిన తర్వాత ఖచ్చితంగా విష్ణాలయంలో లేకపోతే దగ్గరలో ఉండేటువంటి ఏ రామాలయంలో కానీ, కృష్ణాలయంలో కానీ వెన్న కానీ, తులసి కానీ దానంగా ఇవ్వండి. భగవద్గీత కానీ ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన పుస్తకం, పురాణం దానంగా ఇవ్వండి. చాలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయండి. ఆ రోజున తప్పకుండా సాయంత్రం పూట ఎవరైతే ఇంట్లో లక్ష్మీ పూజ అనేటువంటిది, అంటే లక్ష్మీ పూజ మాత్రమే కాదండి, లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా కొలుస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ధన సమస్యలు, అంటే ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉండవు. ఈ ఒక్క ఏకాదశిని ఉపయోగించుకోవడం అంటే 3 కోట్ల ఏకాదశి వ్రతం చేసినంత ఫలితం వస్తుందండి. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. సో ఈ ఒక్క ఏకాదశి చేయడం వల్ల ఏంటంటే జీవితం ఇహపర సాధన రెండూ కూడా లభిస్తాయి. జాతకంలో ఉండేటువంటి ఏలినాటి శని దోషాలు కానీ, బుధగ్రహ దోషాలు కానీ, శుక్రగ్రహ దోషాలు కానీ ఏవైనా ఉంటే, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, కంటక శని కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే దగ్గరలో ఉండేటువంటి ఒక విష్ణాలయానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా మీరు చేయొచ్చు. ఇదే కాకుండా గరుడ ధ్వజము అనేటువంటిది ఉంటుందండి, అంటే ధ్వజస్తంభం విష్ణాలయంలో. ఆ ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా ఆవు నేతితో కానీ, నల్ల నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. సో దీనివల్ల ఏంటి అంటే అఖండమైన సిరి సంపదలు మీ ఇంటికి వస్తాయి. అద్భుతమైనటువంటి పరిహారం అండి. తరువాత ఎవరైనా సరే శక్తి ఉన్నటువంటి వాళ్ళైతే ఇంట్లో లక్ష్మీ హోమము, నారాయణ హోమము రెండూ కలిపి ఇంట్లో చేయండి. ఉపవాసం ఉండి చాలా శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయమ్మా. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.